కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దళితవాడలో 10 సంవత్సరాల నుండి ఎంబీ చర్చి దగ్గర నుండి కబరస్థాన్ వరకు రోడ్డు వేయాలని జై భీమ్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు చిక్కం జానయ్య మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కమిషన్ అజెండాతో 8 నెలల క్రితం తీర్మానం చేసి దాదాపుగా 70 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఎమ్మిగనూరు టౌన్లో అన్ని కులాల వాడల్లో రోడ్లు ఉన్నప్పటికీ కేవలం దళిత, గిరిజన, మైనార్టీల రోడ్లను వేయకుండా వివక్షత చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్కు పలుమార్లు కాలనీ వాసులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు చెప్పినా వేయకుండా మొద్దు నిద్రపోతూ వివక్షత చూపుతున్నారని విమర్శించారు. తక్షణమే దళితవాడల్లో రోడ్లు వేయాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు టౌన్ దళితవాడలో కూడా రోడ్డు వేయలేదని జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘ ఆధ్వర్యంలో కూడా ఎమ్మిగనూరు టౌన్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మరి ఇక్కడ వచ్చి ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగినది. నిజంగా ఈ భారతదేశానికి కూడా మొన్నటి దినమే 70వ దినం వచ్చింది కూడా గొప్పలు కూడా చేసుకున్నారు. నిజంగా అయితే పేదరికం పోయినప్పుడే నిజమైన స్వాతంత్రం అని కూడా మరి తెలియజేశాము. దానికే నిదర్శనం మరి మన ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు టౌన్లోనూ కూడా దళిత, గిరిజన, మైనార్టీ వార్డులో కూడా రోడ్లు వేయకుండా మరి నిర్లక్ష్యం చేస్తూ మరి ఎంతో మరి మొద్దు నిద్ర కూడా పోవడం కూడా ఈ అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా చేస్తున్నారని కూడా స్పష్టంగా కూడా నిన్నటి దిన కలెక్టర్ గారు కూడా తెలియజేయడం కూడా జరిగినది. కాబట్టి మరి అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా మేమెంతో కష్టపడి మేమెంతో సప్లాన్ నిధులు కూడా తెచ్చుకోవడం కూడా జరిగినది. మా నిధులు కూడా 70 లక్షలు వస్తే కూడా దాదాపు మరి మైనార్టీ కాలనీకి అయితే, కబరస్థాన్ రోడ్డుకి అయితే, ఆర్షియం చర్చ్ రోడ్డు అయితే, ఎంబీ చర్చ్ రోడ్డు అయితే దాదాపుగా మరి 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేసి మీ ఆఫీసులోనే కూడా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఎక్కడో డెవలప్మెంట్ లేని ఏరియాల్లో కూడా రోడ్లు వేశారు. మా దళిత వార్డుల్లో కూడా ఎందుకు రోడ్లు వేయడం లేదు? తక్షణమే మీరు కూడా అక్కడ రోడ్లు వేయాలని కూడా ఈ రోజు కూడా ఈ మీడియా ముఖం కూడా మేము తెలియజేస్తాం. ఒకవేళ మా దళిత వార్డులో కూడా రోడ్లు వేయలేకపోతే ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించి జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం కూడా మిలిటెంట్ ఉద్యమాన్ని కూడా పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు గంగిరెడ్డి గారు కూడా ఇక్కడ మా ధర్నా కార్యక్రమం